తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. సార్, ఇటువంటి ఈ స్టేజ్లన్నీ కూడా పేరెంట్స్ చూసిన తర్వాత వెంటనే ఏం చేయమంటారు? పేరెంట్స్కి ముఖ్యంగా ఇవన్నీ గమనించిన తర్వాత కదా, ఫస్ట్ కొంతమంది పేరెంట్స్కి అతని బిహేవియర్ అనుమానం వస్తుంది. ఏం చేస్తున్నాడు వీడు, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు, వీళ్ళకు తెలిసిన బ్యాడ్ ఫ్రెండ్స్ తోటి తిరుగుతున్నాడు వీడు, వాడు మంచోడు కాదు, వాడితో తిరుగుతున్నాడు వీడు, వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు, ఇంట్లో చెప్పట్లేదు, ఏదో చేస్తున్నారు అని చెప్పండి. ఇంకొకటి, మా అబ్బాయి గంజాయి తీసుకుంటాడా, ఎట్టి పరిస్థితులు సాధ్యం కాదా అని ఒక నెక్స్ట్ దాని వెంటనే ఈ ఆలోచన. ఇంకొక ఆలోచన కూడా ఉంటుంది సార్ పేరెంట్స్కి, మా అబ్బాయి మంచోడే, వాడు మంచోడు కాదు, చెడగొట్టాడు, ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు కదా. ఆ చెడగొట్టాడు అనుకునే తల్లిదండ్రులు కూడా ఆ పిల్లోడు కూడా ఆపోజిట్ పిల్లోడు గురించి అనుకుంటారు తప్పితే వాళ్ళ అబ్బాయి చెడ్డోడు అని అనుకోరు అన్నది వాస్తవం. అయితే ఈ ఇట్లా పేరెంట్స్ విషయానికి వచ్చినప్పుడు వీళ్ళకి అనుమానం వస్తుంది, కానీ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఇప్పుడు అంతంత మాత్రంగా ఉన్న రిలేషన్ వాడితోటి ఇది ఒకసారి బయటపడిందంటే అది ఇంకా స్ట్రెయిన్ అయిపోతుంది. ఆ రిలేషన్షిప్ అనేది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఒకసారి బయటపడనంతసేపు ఒక రకంగా ఉంటుంది, బయటపడింది తెలిసింది అన్న తర్వాత ఇంకా వాడి బిహేవియర్ ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంట్లో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, గోవా పోవటానికి ఇన్ని డబ్బులు అయితే ఫ్రెండ్స్ అందరం కలిసిపోతాము, ఇన్ని డబ్బులు ఇస్తేనే నేను ఎగ్జామ్స్ రాస్తాను, లేకపోతే నేను ఎగ్జామ్స్ రాయను, నేను కాలేజీకి పోను, నేను ఎగ్జామ్స్కి అటెండ్ కాను, సెమిస్టర్స్కి అటెండ్ కాను, నువ్వు గోవా ట్రిప్ లేదా నాకు ఫోన్ కొనిపెడితేనే, ఇట్లా తయారవుతున్న పరిస్థితి ఉంది. అయితే పేరెంట్స్కి ఒక సూచన ఏంటంటే, వాళ్ళు ఇంట్లో ఒంటరిగా రూమ్లో ఏం చేస్తున్నారు, చదువుల పైన ఫోకస్ లేకుండా ఏదన్నా అదర్ యాక్టివిటీ పైన ఇతను దృష్టి పెడుతున్నాడా, ఎలాంటి ఫ్రెండ్స్ తిరుగుతున్నాడు, ఎక్కడ టైంపాస్ చేస్తున్నాడు, వీకెండ్ పార్టీస్కి అని చెప్పిన వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, పార్టీకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఏ కండిషన్లో వస్తున్నాడు, ఆల్కహాల్ తీసుకొని వస్తున్నాడా, గంజాయి తీసుకొని వస్తున్నాడా, ఇలాంటి వాటిపైన పూర్తి స్థాయిలో వాళ్ళపైన అవగాహనతోటి ఉండాలి. అదేవిధంగా వీళ్ళు ఇచ్చే డబ్బులు ఎట్లా ఎక్స్పెండిచర్, ఏదైనా ఖర్చుల కోసం ఇచ్చే డబ్బుల్ని వాస్తవంగా తినడం కోసం యూజ్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకేదైనా వాటి కోసం బార్లకు వెళ్తున్నాడా, పబ్కి వెళ్తున్నాడా, వీకెండ్ పార్టీలకు వెళ్తున్నాడు, ఇలాంటి వాటి దేనికోసం చేస్తున్నాడు అనేది గమనించాలి. ఒకటి ఖచ్చితంగా వాళ్ళు అనుమానం వచ్చింది అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో చాలా ల్యాబొరేటరీస్లో ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా టెస్ట్ చేస్తున్నారు. ఈ డ్రగ్ యొక్క ప్రెజెన్స్ని టెస్ట్ చేస్తున్నారు. 2000 to 2500 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు మేజర్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్నిట్లో కూడా 9 ప్యానెల్ డ్రగ్ టెస్ట్ అని, 7 ప్యానెల్ డ్రగ్ టెస్ట్ అని, 5 ప్యానెల్ డ్రగ్ టెస్ట్ అని ఇవన్నీ అందుబాటులోకి వచ్చినాయి. కరెక్టే, ఆయన వస్తే ఆయన రానని అంటే అతన్ని ఏదో ఒక రూపంలో అతను యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేసి టెస్ట్ చేయించవచ్చు. ఇతను ల్యాబొరేటరీ తీసుకెళ్ళిన తర్వాత ఇతని శాంపిలే ఇస్తున్నాడు అన్న విషయాన్ని కూడా ఎన్ష్యూర్ చేసుకుని చీట్ చేసే అవకాశం కూడా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ పక్కన పెట్టుకుని ఇతని శాంపిల్ ఇవ్వకుండా నీళ్లు పోసి ఇచ్చే అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అతను తప్పించుకునే దానికోసం ఇతని శాంపిల్ని టెస్ట్ చేపిస్తే 9 ప్యానెల్ డ్రగ్ ఉందంటే అన్ని రకాల డ్రగ్స్ దాదాపుగా ఇప్పుడు యాంఫెటమైన్స్ కానివ్వండి, కెనాబిస్ సంబంధించిన టీఎస్సీ కానివ్వండి, అదేవిధంగా ఎండిఎంఏ కానివ్వండి, కొకైన్, అన్ని టోటల్ బార్బిట్రేట్స్, ఒపియాయిడ్స్, 9 రకాల 9 ప్యానెల్ డ్రగ్ అంటే ఇప్పుడు అందుబాటులో ఎన్నున్నాయి ఇండియాలో, అన్ని రకాల డ్రగ్స్కి పాజిటివ్ అండ్ నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చేస్తుంది. 7 ప్యానెల్, 5 ప్యానెల్ అట్లా డిఫరెంట్, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా కెనాబిస్ కోసం కూడా టెస్ట్లు ఉంటాయి. 9 ప్యానెల్ వచ్చింది అనుకుంటప్పుడు 9 ప్యానెల్లో 9కి 9 పాజిటివ్ వచ్చేది వాడు బతికున్నాడు. అది దాదాపుగా అన్ని రకాల డ్రగ్స్ అంటే డిఫరెంట్ కేటగిరీ, ఒపియాయిడ్స్ ఉన్నాయి, బార్బిట్రేట్స్ ఉన్నాయి, కెనాబిస్ ఉంది, అదే టీఎస్సీ, ఇట్లా రకరకాల అన్నీ తీసుకునే అవకాశం ఉండదు. 2, 3, 4 రకాల వరకు కూడా పాజిటివ్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి బాగా డ్రగ్. కొంతమంది తీసుకున్న తర్వాత కళ్ళు దగ్గర పట్టిపోయి నిద్ర వస్తున్నట్లుగా యాక్ట్ చేస్తుంటారు. యాక్ట్ చేయడమా లేదా అందులో ఆ సిమ్టమ్స్ కనిపిస్తుంటుందండి. ఈ గంజాయి కన్జ్యూమర్స్ని దగ్గరగా చూశాను కదా, చాలామంది దగ్గరగా చూసాం కదా, కళ్ళు అట్లా ఆల్కహాల్ తీసుకుంటే మీరు అన్న సిమ్టమ్స్ ఉంటాయి, వీళ్ళు మెలకుతూనే ఉంటారు. అంటే హైనెస్ ఉంటుంది కదా ఈ డ్రగ్, వాళ్ళని అయితే హెల్యూజినేషన్స్లో ఉంటారు, హైగానే ఉంటారు తప్పితే కళ్ళు నిద్రపోయినట్టుగా వచ్చేది ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి అట్లా నిద్రపోయే అవకాశం ఉంటుంది. అంటే మనం ప్యానెల్ లేదు ల్యాబ్కి చేయించి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి బెటర్. ఇప్పుడు దాంట్లో పాజిటివ్ వచ్చింది అనుకోండి, వాళ్ళ రిపోర్ట్ ఇచ్చినప్పుడు పాజిటివ్ వచ్చింది, కెనాబిస్ పాజిటివ్ వచ్చింది, మెథాంఫెటమైన్ పాజిటివ్ వచ్చింది అంటే ఎండిఎంఏ తీసుకుంటున్నాడు, గాంజాయి తీసుకుంటున్నాడు అని అర్థం. అది వచ్చింది అని అంటే ఇంకా అతను కూడా బయటపడిపోతాడు, ఎక్కడ కొంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ తీసుకున్నావు అనేది. అయితే పేరెంట్స్ అతను ఎడిక్షన్ లెవెల్ కన్నా వెళ్ళకముందే అప్పుడోసారి తీసుకున్న సందర్భంలోనే గమనించినట్లయితే దీని నుంచి అతను బయటపడేయటం ఈజీగా ఉంటుంది.
ఈజీగా ఉండదు. అట్లా కాకుండా అసలు ఎడిక్ట్ అయిన దాకా వీళ్ళు పట్టించుకోలేదు అంటే అక్కడ ఇంట్లో పిల్లోడి పైన సరైన పర్యవేక్షణ, సరైన అతని పట్ల ప్రాపర్ కేర్ లేదనే చెప్పొచ్చు. సార్ ఫస్ట్ టైం సెకండ్ టైం ఏంటంటే గుర్తించారనుకోండి, పేరెంట్స్ ఏం చేయాలి? పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మిస్ అవుతుంది, వీడు ఇటువైపు ట్రాక్ వెళ్ళటానికి ఏ అంశాలు కారణమైనాయి, అంటే వాళ్ళ affection miss అయిందా? మిస్ అయిందా, టైం ఇవ్వటం మిస్ అయిందా, ఇతను అదర్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఇన్ఫ్లుయెన్స్లోకి ఏం కారణమైంది అనే దాన్ని గమనించి, అదేవిధంగా ఇంట్లో తల్లిదండ్రులే కాకుండా దగ్గర బంధువులు అమ్మమ్మ, నాయనమ్మ, మామయ్య ఎవరికి అతను ప్రేమగా ఉంటాడో వాళ్ళతోటి కౌన్సిలింగ్, వాళ్ళని దగ్గరగా చేర్చుకొని వాడిని దీనివల్ల నష్టాలని, దానివల్ల చెడిపోయిన ఎగ్జాంపుల్స్ని చెప్పి నచ్చజెప్పి అతను మార్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రేమ ఆ విధంగా మారుతారండి? 100% మారుతారు. ఇప్పుడు ఎడిక్ట్స్గా ఐడెంటిఫై అయ్యే వాళ్ళు మొదలుపెట్టిన వాళ్ళల్లో మనకి కండెమ్ స్టేజ్కి వచ్చేది 5-10% ఉంటారు. మిగతా వాళ్ళందరూ మారి నార్మల్ లైఫ్ జీవించి నార్మల్గా ఉద్యోగాలు చేస్తా బ్రహ్మాండంగా బతుకుతున్న పరిస్థితులే ఉంటాయి. అది ఒకసారి మొదలు పెడితే ఇక వాడి లైఫ్ కండెమ్ అనే పరిస్థితి ఏమి ఉండదు. తెలుసో తెలియకో కొంతమంది ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి లైఫ్లో అన్నీ చూడాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి, అన్నీ మనం తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో 1-2 సార్లు చూసి తర్వాత అతనికి ఏదన్నా బ్యాడ్ ఎగ్జాంపుల్ కన్ఫ్రంట్ అయ్యి మానుకొని దాన్ని వదిలేసి మళ్ళీ నార్మల్గా స్టడీస్లోకి తను వెళ్తున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. అట్లా కాకుండా ఇది అలవాటైన క్రమంలోనే ఇతనికి అసోసియేట్ అయిన ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, కుటుంబం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కన్నా ఎక్కువైనప్పుడు, వాళ్ళ ప్రభావం ఎక్కువైనప్పుడు ఇక మెల్లగా ఇక్కడి నుంచి దూరం జరిగి అక్కడ దగ్గర అవుతున్న కొద్దీ ఇతను ఇక ప్రమాదం వైపుకి మళ్ళీ అవకాశం. సార్ ఆధార 1% ఉంటారా టోటల్గా? ఉంటారు ఎక్కువ. సార్ ఇప్పుడు గంజా వరకు వచ్చాం మనం. పబ్బులు, క్లబ్బులు, లేదా రిసార్ట్లు, బర్త్డే పార్టీస్, లేదా బ్యాచిలర్ పార్టీస్, రకరకాల పార్టీస్, అక్కడ కూడా గంజాయి కాకుండా కొన్ని డ్రగ్స్ వస్తున్నాయండి. వాటిని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు అయితే వాస్తవం చెప్పాలంటే గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వము ఈ బార్ అండ్ రెస్టారెంట్లో, పబ్లో జరిగే యాక్టివిటీస్లో ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్ ప్రెజెన్స్ని ఐడెంటిఫై చేస్తే లైసెన్స్కి ముప్పు వస్తుంది అన్న ధోరణిని కఠినంగా ప్రదర్శించడం మూలంగా ఈ యాక్టివిటీ పబ్స్లో వీటిలో తగ్గిందనే చెప్పాలి. యాక్చువల్గా ఎలాంటి చోట్ల ఈ డ్రగ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే, ఇప్పుడు గోవాలో అంత ఎక్కువగా ఇది ఉండడానికి కారణం ఏంటంటే కొన్ని రకాల మ్యూజిక్ పార్టీస్, సైకోడెలిక్ మ్యూజిక్ అని, ట్రాన్స్ మ్యూజిక్ పార్టీస్ అని, ఆ మ్యూజిక్ ఆ ఆర్జేలు, ఆ డీజేలు ప్లే చేసే మ్యూజిక్కి ఈ డ్రగ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అవసరం ఉన్న సందర్భాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ ఇట్లా సన్బర్న్ అని ఇట్లా రకరకాల పెద్ద పెద్ద ఈవెంట్స్, పార్టీలు జరిగినప్పుడు ఇంటర్నేషనల్ డీజేలు, దీనికి ఫేమస్ డీజేలు అందరిని తీసుకొని వచ్చి పార్టీలు చేసినప్పుడు ఈ అలవాట్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సిటీలో అలాంటి అనుమతించట్లేదు. ఈవెన్ పబ్స్లో ఎక్కడ కూడా పబ్లు, క్లబ్లు లేకపోయినా కొంతమంది బ్యాచిలర్స్ పార్టీస్ అని తీసుకొని అవుట్స్కట్స్కి వెళ్ళిపోవడం, రిసార్ట్స్లో చేయడం, రిసార్ట్స్లో, ప్రైవేట్ ప్లేసెస్